నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బెట్రిసెల్వి ఘన స్వాగతం పలికిన అధికారులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏఎస్పీ స్వరూపారాణి నూతన న్యాయ చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని సూచన. జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ శాఖ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు డీఎస్పీ రవిచంద్ర సూచన. ఏలూరు జిల్లా కలెక్టర్గా కె బెట్రిసెల్వి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ బెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు తెలియచేయవచ్చన్నారు. నూతన కలెక్టర్ బెట్రిసెల్వికి అభినందనలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావలి, కె అద్దయ్య తదితరులు ఉన్నారు. ఈ రోజు ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది. పోలవరం ప్రాజెక్ట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, మన పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్, శానిటేషన్, ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రయారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్ గా ఉండడానికి నేను కృషి చేస్తాను. దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన న్యాయ చట్టాలపై పోలీసులు త్వరితగతిన అవగాహన పెంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి సూచించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ను అదనపు ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వస్తాయన్నారు. వీటిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులకు ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ లో అవగాహన తరగతులు నిర్వహించామని తెలిపారు. అలాగే దొంగతనం కేసులకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశామని, బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబాస్, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్కి వచ్చిన పర్పస్ ఏంటంటే జూలై 1 నుంచి మనకి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఏ. మన ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా కొత్త చట్టాలు అమల్లో వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అందరూ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా లేదా, ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసము, ఇంకా ఎవరైనా ట్రైనింగ్ అవ్వకపోతే వాళ్ళకి ఇప్పించడానికి రావడం జరిగింది.
సో అందరూ 90% అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఇంకా 10% ఇవాళ రేపట్లో అయిపోతుంది. నిన్నే ఒక కేసు రికవరీ అయ్యింది, ఒక థెఫ్ట్ కేసులో. ఇప్పుడు రికవరీస్ స్టార్ట్ అయ్యాయండి, ఎందుకంటే ఇంతకాలం కొంచెం ఎలక్షన్స్ దీంతో బిజీగా ఉండడం వల్ల మనకి ఓల్డ్ అఫెండర్స్ అందరూ మనం దొరుకుతున్నారు. రికవరీస్ ఇంకా ఇక్కడ నుంచి స్పీడప్ అవుతాయండి. ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ శాఖలను ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధిగా విభజిస్తున్నట్లు తెలిపారు. ఏ శాఖలు ఏ విభాగంలోకి వస్తాయో చదివి వినిపించారు. పనితీరును పర్యవేక్షించేందుకు గవర్నెన్స్ బృందం, ఫిర్యాదుల విభాగం, స్టీరింగ్ కమిటీ, బ్రాండింగ్, ఇంటర్నల్ ఆడిట్ బృందాలు ఒకదానిపై మరొకటి ఉంటాయన్నారు. బడ్జెట్తో సహా అన్నింటా తెదేపా, జనసేన, భాజపా సీనియర్ల భాగస్వామ్యం ఉంటుందన్నారు. కమిటీలను తాను పర్యవేక్షిస్తానన్నారు. ప్రతి నెల విభాగాల వారీగా సమీక్షిస్తానన్నారు. రాబోయే 6 నెలల్లో పూర్తి చేయగలిగిన పనులకు సంబంధించి జాబితాలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అద్దయ్య, పురపాలక కమిషనర్ నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లీవా జోజీ, ఎంపీడీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి మనము కాంప్లికేటెడ్ గా లేకుండా ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ లో ఆ స్ట్రక్చర్ ని చింతలపూడి, లింగపాలెం మండలం, ఈరోజు జంగారెడ్డిగూడెంలో మీకు ఒక హై లెవెల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలైతే జీవితం నాశనమవుతుందన్నారు. కావున విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్యోతిబస్, కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 26 యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ కాలేజీలో విద్యార్థులందరితోటి ఇంటరాక్షన్ కార్యక్రమం, వాళ్ళకి డ్రగ్స్ వాడకం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి స్కూల్ యాజమాన్యం సహకారంతో పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, స్టూడెంట్స్ అందరికి కూడా నా మనవి ఏమిటంటే, ఎవరు కూడా ఈ డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్ళకండి. అవి మానసిక దౌర్బల్యాన్ని, మన యొక్క పతనానికి కారణమవుతాయి. కాబట్టి అందరూ కూడా వాటికి దూరంగా ఉండి మంచి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఈ నెల 27వ తేదీన క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ క్యాంపస్ డ్రైవ్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ ఈ క్యాంపస్ డ్రైవ్ లో శ్రీ రామచంద్ర విద్యార్థులతో పాటు జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్ లో సుమారు 15 కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హులను ఎంచుకుంటారన్నారు. కావున ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీరామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, ఏవో రమేష్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం సుమారు 9 గంటల నుంచి
రామచంద్ర డిగ్రీ కాలేజీ నందు రామచంద్ర డిగ్రీ కాలేజ్ తరఫున రామచంద్ర హాస్టల్లో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు 10 నుంచి 15 కంపెనీల వరకు మంచి కంపెనీలు రావడం జరుగుతుంది. దీంతో పాటు పవన్ ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా రిక్రూట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అప్లాండ్ ఏరియా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, అప్లాండ్ ఏరియా స్టూడెంట్స్, నిరుద్యోగులైన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ క్యాంపస్ డ్రైవ్ రామచంద్ర డిగ్రీ కాలేజ్ రాజుల కాలనీ నందు జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అప్లాండ్ ఏరియాలో ఉన్న నిరుద్యోగులైన యువకులు, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ క్యాంపస్ డ్రైవ్ లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తరఫున పిల్లలందరికీ రేపు అనగా 27/6/24ని పూల్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పిల్లలు అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పూల్ క్యాంపస్ డ్రైవ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనొచ్చు. అదేవిధంగా ఈ కంపెనీలు అనేవి దాదాపు 10-15 కంపెనీల దాకా ఈ రేపు మార్నింగ్ రావడం జరుగుతుంది. సో ఈ కంపెనీల్లో ముఖ్యంగా రామచంద్ర గ్రూప్ సంస్థల్లో పవన్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ పాల్గొంటుంది. సో దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంట్రన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు అపోలో ఫార్మసీ, ఏసెంట్రిక్స్, అలాగే పొట్లం, అలాగే పేటిఎం, సో అలాగే ఇంకా వివిధ రకాల కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా పాల్గొనాల్సింది కోరుతున్నాము. ముఖ్యంగా శ్రీరామచంద్ర మా యొక్క సంస్థలతో ముందుకు వెళ్తానే ఎక్కువ మంది నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఇటువంటి క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా రామచంద్ర తరపున వివిధ వర్గాల వారిని కూడా తీసుకునే విధంగా కూడా మేము సంవత్సరానికి 4-5 క్యాంపస్ డ్రైవ్లు కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరినీ కూడా వివిధ రకాల పోటీ పరీక్షలకు అనుగుణంగా తయారు చేసే విధంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్స్ ను కూడా వీటిని ఇంక్లూడింగ్ చేసి ఎక్కువ మంది విద్యార్థులకి చదువుతో పాటు కూడా బయట ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా శ్రీరామచంద్ర మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే సంవత్సరంలో కనీసం 5-6 సార్లుగా కూడా ఈ పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించాలని మా విద్యార్థులతో పాటు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న ఎంతో మంది డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భాగంగా ఈ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ సాధారణ విద్యార్థులతో కూడా అసాధారణ ఫలితాలు సాధిస్తున్న జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు మరో అడుగు ముందుకు వేశాయి. చిన్నారుల కోసం అత్యాధునిక హంగులతో డిజిటల్ ఏసీ క్లాస్ రూమ్లతో ప్లే స్కూల్ను స్థాపించారు. పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లే స్కూల్ తరగతి గదులను బుధవారం స్కూల్ యాజమాన్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం పి సతీష్ చంద్ర, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి నుంచి స్కూల్కు వచ్చే విద్యార్థుల కోసం అత్యాధునిక హంగులతో ప్లే స్కూల్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ తరగతి గదులను చూసిన చిన్నారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్లే స్కూల్లో విద్యార్థులకు విద్యాబోధన చేస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈరోజు మన విద్యా సంస్థల ప్రాంగణంలో కిడ్స్ క్యాంప్లో డిజిటల్ అండ్ ఏసీ క్లాస్ రూమ్స్ని ప్రారంభిస్తున్నాము. అత్యాధునిక వసతులతోటి చిన్నపిల్లలకి ప్లే గ్రూప్ మరియు ఎల్కేజీ యూకేజీ క్లాసుల వరకు చక్కటి వసతులతోటి అత్యాధునిక ప్రమాణాలతోటి ఎయిర్ కండిషన్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సిలబస్ కూడా చక్కటి సిలబస్, అంటే నేషనల్ వైడ్ ప్రముఖ పబ్లిషర్స్ తోటి ఓరియంట్ లాంగ్మెన్ లైక్ ఆక్స్ఫర్డ్ ఇలాంటి పబ్లిషర్స్ తోటి చక్కటి సిలబస్, దానికి అనుగుణంగా ఫ్యాకల్టీ మెయిన్ వివిధ రాష్ట్రాల నుంచి ఎప్పుడు మేము మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ సిలబస్కి తర్ఫీదు ఇచ్చే విధంగా చక్కటి ఫ్యాకల్టీని కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చి వీళ్ళందరికీ తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కొత్తగా ఇంకా మారుతున్న ప్రమాణాలకి అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చక్కగా మా క్యాంపస్ని తీర్చిదిద్దాం. ఈరోజు మా పిల్లలందరికీ అవి అందించబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా కిడ్స్ క్యాంప్ ప్రాంగణంలో ప్లే గ్రూప్ని స్పెషల్గా ఉండేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ క్లాస్ రూమ్లు చూసి మంచి మంచి యాక్టివిటీస్ తోటి, ప్లే ఐటమ్స్ తోటి పిల్లల్ని మోటివేట్ చేసుకుంటా, వాళ్ళు అమ్మ దగ్గర నుంచి మా దగ్గరికి చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి అట్రాక్ట్ చేసుకునే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నాము. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె వెట్రిసెల్విని జంగారెడ్డిగూడెంకు చెందిన పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, తహసీల్దార్ కె స్లివా జోజీలు నూతన కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
అదేవిధంగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులతో కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు స్వామివారి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, పుష్పగుచ్చం, ప్రసాదాలు అందజేశారు. మత్య ఆంజనేయ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు. నూతన జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలాను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రి నుంచి అందుతున్న వైద్య సేవలపై రోగుల వద్ద నుంచి ఆరా తీశారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక మీదట ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై సమీక్ష చేస్తానన్నారు. ప్రతి నెల సేవలపై పురోగతి కనిపించాలన్నారు. వైద్యం అందించడంలో నియోజకవర్గంలోని చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఆసుపత్రులు పోటీ పడాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, పేషెంట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ విషయంలో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారనే విషయంలో రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ యొక్క విజిట్ లో రివ్యూలో మా యొక్క ఫైండింగ్స్ ని మేము డాక్టర్ బేబీ కమలా గారు అండ్ టీమ్ కి మేము చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫాలో అప్ రివ్యూ ఉంటుంది. సో ఫస్ట్ గా ఇక్కడ మాకు వచ్చింది ఏంటంటే రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయని వచ్చింది. పేషెంట్స్ వస్తే 80% ఆఫ్ ది కేసెస్ బయట రెఫరల్ వెళ్తున్నాయని వచ్చింది. అలాగే ఓపీ అవుట్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ అటెండెన్స్ కొంచెం స్టాఫ్ అవైలబిలిటీ లేట్ గా ఉంటుంది, 9 AM కూడా ఉండట్లేదని వచ్చింది. ఆ విషయంలో కూడా వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుంటూ అన్నారు. పర్పస్ ఏంటంటే పేషెంట్స్ కి మనము అందుబాటులో ఉండాలి, మన బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ఇవన్నీ ఫైండింగ్స్ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక టీమ్ గా ఈ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ని ఒక బెస్ట్ హాస్పిటల్ గా మేము చేయాలని నా ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం సిఐ పట్టాభి చౌదరి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పట్టాభి చౌదరి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కావున వీటికి దూరంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలకు బానిసలు కావటం వల్లే కలిగిన అనర్థాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తో పాటు ఉపాధ్యాయులు, ఎస్సీబీ సిబ్బంది పాల్గొన్నారు. సో ఇలాంటి డ్రగ్స్ వాడితే 24 గంటల నుంచి 48 గంటలు మీ జీవితం మాయమైపోతుంది. ఇది లాంగ్ రన్ లో చాలా సీరియస్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు వాడితే. ఇలాంటి డ్రగ్స్ చాలా ఉంటాయి. మీకు ఇలా డ్రగ్స్ ఎలా తీసుకుంటారో తెలుసా? ఆర్ యు అవేర్ హౌ ద డ్రగ్స్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్? 3 ways. 1, స్వాగింగ్, ముక్కుతో పీల్చుకుంటారు, తెలుసు కదా, ముక్కుతో పీల్చుకునే డ్రగ్స్ ఉంటాయి. ద సెకండ్ కేటగిరీ, దే ఆర్ ఇంజెక్టెడ్, దే ఆర్ స్వాలోడ్ through your mouth. థర్డ్ కేటగిరీ, దే ఆర్ ఇంజెక్టెడ్ త్రూ ఇన్ యువర్ బ్లడ్. ఇలా 3 రకాలుగా డ్రగ్స్ తీసుకుంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు మీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటారు. మీకు మీ స్టూడెంట్స్లో కానీ ఎవరైనా డిఫరెంట్ బిహేవియర్ ఉంటే మీరు మీ మాస్టర్ల కన్నా మీ ప్రిన్సిపల్ కన్నా మీకే ముందు తెలుస్తూ ఉంటారు. మీరు గమనిస్తూ ఉండండి. గమనించి వాళ్ళ బిహేవియర్లో మార్పులు వాటిని మీరు మీ పెద్దల దృష్టికి మీ
ప్రిన్సిపాల్ మీ టీచర్ల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి తెలియకుండా వాళ్ళు ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ వరల్డ్ ఇది. కాంపిటేటివ్ వరల్డ్లో మనం వెనకబడిపోయామంటే డిప్రెషన్ గురైపోతాం. డిప్రెషన్ గురైన వాడే వీటికి ఫస్ట్ బలిపోసం అన్నమాట ఈ డ్రగ్స్కి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తొనికిపాటి దుర్గా మహేష్ శర్మ, ఆలయ ట్రస్ట్ సభ్యులు కొర్లెపర కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురవాయిగూడెం హరిహర సుత అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈరోజు బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో రాబోయే 12వ తారీఖున స్వామివారి జన్మ నక్షత్రం అయిన ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరపబడును. ఉదయం మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి పంచామృత అభిషేకములు మరియు విశేష పూజలు అన్నీ జరపబడును. స్వామివారి పీటల మీద కూర్చున్న వాడు ఎవరైనా ఉంటే ట్రస్ట్ కాడ గుడికాడికి వచ్చి యొక్క ఆలయంలో సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని భీమడోలు సిఐ బీబీ రవికుమార్, ఎస్ఈబి సిఐ గిరిజా సత్యకుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమడోలు ఎస్ఈబి, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులతో డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమడోలు జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. కావున దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్, ఎస్ఈబి ఎస్ఐ జీవి లక్ష్మి, శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవికుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ నాగరాజు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. మనందరి భవిష్యత్తు కోసం అర్థమవుతుందా?
మనందరి భవిష్యత్తు కోసం డ్రగ్స్ రహిత సమాజం. మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్కో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కో కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బెట్రిస్ ఎల్వి ఘన స్వాగతం పలికిన అధికారులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏఎస్పీ స్వరూపారాణి నూతన న్యాయ చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని సూచన. జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ శాఖ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు డీఎస్పీ రవిచంద్ర సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.